అప్పుడే మేం వెళ్ళి గుమ్మం దగ్గర నిలబడి చూసాం. నన్ను కాపాడండి అని దుర్గమ్మ మమ్మల్ని కూడా అడిగింది. మేం కాపాడే ప్రయత్నం చేశాం, కానీ ఆ జయసింహ మమ్మల్ని కొట్టాడు. అప్పుడే దుర్గమ్మ తప్పించుకొని పారిపోయింది. ఆ తర్వాతే దుర్గమ్మ చనిపోయిందని తెలిసింది. జానకి, మొత్తం నువ్వు చెప్పమన్నట్టు చెప్పాం కదా. ఎక్కడే ఇది తప్పు చెప్పలేదు కదా. ఏదన్నా మర్చిపోతే మాకు ముందే చెప్పు. జానకి, ఏం జరుగుతోంది? ఇంకా మీకు అర్థం కాలేదే వదిన గారు? ఈ జానకి వాళ్ళకి డబ్బిచ్చి ఇలా చెప్పమని చెప్పింది, కానీ ధర్మపీఠం ముందు అబద్ధం చెప్పకూడదు కాబట్టి వాళ్ళు నిజం చెప్పారు. జానకి చెప్పమన్నట్టు చెప్పకపోతే వాళ్ళ ప్రాణాలు కూడా తీస్తుందని భయపడి ఒప్పుకుని ఉంటారు. ఇప్పుడు అందరి ముందు ధైర్యంగా నిజం చెప్పారు. ఏంటి, అంతేనా? అవునండి, జానకి మొన్న మా దగ్గరకు వచ్చి మాతో ఇలాగే చెప్పమని చెప్పింది. చెప్పకపోతే మీ ప్రాణాలు తీస్తాను, దుర్గమ్మని చంపినట్టే మిమ్మల్ని చంపేస్తానంది. నోరు మూయండి. అసలు మీరు మనుషులేనా? నేను కూడా మీలాంటి మనిషిని కదా, కనీసం జాలి కూడా లేదా? మీ దగ్గరికి వచ్చి అదే చెప్పమని మీకు డబ్బులిచ్చానా? మిమ్మల్ని ఎంతలా వేడుకున్నాను ఎవరికి భయపడొద్దు అని. అప్పుడు మీరు నాతో చెప్పారు కదా నిజం చెప్తావని. రేపుచ్చి నువ్వేనా చెప్పరా? అవును, ఆ రోజు మీరు నిజం చెప్తామని చెప్పారు కదా, ఇప్పుడెందుకు ఇలా మాట మారుస్తున్నారు? చాలు జానకి, ఎంతమందిని బెదిరిస్తావు? ఎన్నిసార్లు బెదిరిస్తావు? జయసింహకైతే నీ మీద కోపం ఉంది, నిన్ను ఇరికించాలని చూస్తున్నాడని నువ్వే చెప్పావు. కానీ దుర్గమ్మ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి నీ మీద పగే ఉంటుంది. నువ్వు చెప్పకపోతే వాళ్ళెందుకు అలా చెప్తారు? ధర్మపీఠం ముందు భయపడాల్సిన అవసరం లేదని నువ్వే ధైర్యం చెప్పావు కదా. అంటే నువ్వు ముందే వాళ్ళని ప్రిపేర్ చేసి ఇక్కడికి తీసుకొచ్చావన్నమాట. ధర్మపీఠం ముందు నిజం చెప్పకపోతే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు కాబట్టి నీ నిజస్వరూపాన్ని బయటపెట్టారు. ఇంకా నీకు మాట్లాడే అర్హత లేదు. శిక్ష అనుభవించి తీరాల్సిందే.